హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వార్తను చూద్దాం. ఓయూకు 1000 కోట్లు ఇస్తా, నెంబర్ 1 చేస్తా, డిసెంబర్లో మళ్ళీ వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా సిటీకి పోయింది నిన్న. 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా సిటీకి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళిండు. సంతోషం. కానీ వెళ్ళే ముందు ఒక 2-3 రోజుల నుంచి ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, ఎక్కడెక్కడ పోలీసులను పెట్టి ఎవరైతే నిరసన చేస్తారో ప్రశ్నిస్తారో అనుకున్న వాళ్ళు మొత్తాన్ని తీసుకుపోయి లోపటేశారు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెట్టి, రేవంత్ రెడ్డి గారు హోర్డింగ్స్ పెట్టి, రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ అనుబంధ సంఘము, పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళనే ఎలో చేశారు, విద్యార్థులతో పాటు, న్యూట్రల్ విద్యార్థులతో పాటు. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఠాగూర్ ఆడిటోరియంలో పెద్ద మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా మారుస్తా, 1000 కోట్ల రూపాయలు ఇస్తా, ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన డబ్బు ఎంత కావాలంటే అంత అడగండి, అడగటమే లేటు, మీరు అడిగే దాంట్లోనే పేదరికంలో ఉన్నారు, మీరు ఎంత అడిగితే అంత ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేక ఇవ్వట్లేదా, లేదా అవసరం లేదని ఇవ్వట్లేదా అర్థం కాలే. అంటూ ఇంకో మాట ఏం చెప్పిండంటే, ఈసారి మళ్ళీ డిసెంబర్లో వస్తా, మళ్ళీ నేను ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో లేకుండా డీజీపీకి, సిపి గారికి ఆదేశాలు ఇస్తానని చెప్పిండు. మరి ఇప్పుడు వచ్చినప్పుడు పోలీసులు ఉన్నారు, నిర్బంధించారని మరి ఆయనకు అర్థమైందా ఏమో తెలియదు. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోలీసులు అనేది క్యాంపస్లో లేకుండా నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? ఇప్పుడు కూడా పోలీసులు లేకుండా రావచ్చు. ఇప్పుడు కూడా 1000 కోట్లు ఇస్తానంటే ఎవరు వద్దనలే. ఇప్పుడు అడిగేటోళ్ళు లేక ఈయనట్టుంది ముఖ్యమంత్రి గారు. ఇదే మాటలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 సంవత్సరాల వేడుకలు జరిగినాయి ఉస్మానియా సిటీలో. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండి ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్గా క్యాంపస్లోంచి రాకుండా ఆయన బయట ఒక దారి పెట్టి తారనాక నుంచి దొడ్డిదారిలో వచ్చిండు. ఇట్లాంటి నిరసనలు వస్తాయని. అప్పుడు ఇదే కథ, ముందస్తు అరెస్టులు, లోపటేటాలు అన్నీ చేసి 100 కోట్ల రూపాయలు ఇస్తున్నా అన్నాడు. 100 కోట్ల రూపాయలు కాదు, 100 రూపాయలు రాలే. ఇప్పుడు మళ్ళీ ఏనొచ్చి 1000 కోట్లు ఇస్తే నేను రెడీగా ఉన్నా అంటుండు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ చేస్తున్నా అంటుండు. అసలు యూనివర్సిటీ ఉంటే చాలు, ఆక్స్ఫర్డ్లు, స్టాన్ఫర్డ్లు తర్వాత ముచ్చట. ఉన్న యూనివర్సిటీలకి సరైన బిల్డింగులు లేవు, హాస్టల్లో తిండి పెట్టేటోళ్ళు లేడు, తిండి పెడితే మెస్ బిల్లులు లేవు, పెండింగు, కట్టేటోళ్ళు లేరు. 100 కోట్ల రూపాయలు ఇస్తున్నానికి దిక్కు లేదు. కేసీఆర్ మాటలే గుర్తొస్తున్నాయి. కేసీఆర్ అప్పట్లో అనడే హైదరాబాద్ని డల్లాస్ చేస్తా అన్నాడు. ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చేస్తా ఉస్మానియా సిటీని అంటుండు. ఆ డల్లాస్ కాలే, ఇది స్టాన్ఫర్డ్ కావాల్సిన అవసరంలా, ఉన్న యూనివర్సిటీని పాత పద్ధతిలో ఉంచినా సంతోషమే. వాళ్ళకి కావాల్సిన హాస్టల్ బిల్డింగ్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు, కాలేజీలు కరెక్ట్గా నిర్మించి వాళ్ళకి కావాల్సిన మెస్ బిల్లులు సకాలంలో ఇస్తే సంతోషం, అక్కడికంటే మించింది లేదు. ఈరోజు ఉస్మానియా సిటీలో ప్రొఫెసర్లు, డిపార్ట్మెంట్కి ఒక ప్రొఫెసర్ లేని డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మొత్తం కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, చదువు చెప్పేటోళ్ళు లేరు. ఎట్లయితే స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్? మీరు డిసెంబర్లో వస్తే 1000 కోట్లు ఇస్తారా లేదా అది వేరే విషయం. కానీ ముందు అక్కడ రిక్రూట్మెంట్ చేయండి. ప్రొఫెసర్లు లేరు, పాఠాలు చెప్పే పంతులు లేకుండా యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ కాదు, స్టాన్ఫర్డ్ కాదు, ఏది కాదు. 1000 కోట్లు ఇస్తా అనే డాంబికాలు, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గలం దాటమే. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ప్రోగ్రామ్ ఫిక్స్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్లోనే అసలు సమస్యలు ఏమున్నాయి, ఏ సమస్య పైన మనం మాట్లాడాలి, ఎన్ని నిధులు అవసరం, ఏమన్నా నేను అనౌన్స్మెంట్ చేసేది ఉంటుందా అని ముఖ్యమంత్రి గారు బ్రీఫ్ తీసుకుంటారు. అక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు నేను ఇస్తా 1000 కోట్లు అని చెప్పే ప్రయత్నం అంటే ఇది ఇచ్చేలెక్క కనపట్లే. మాటల కోసం చెప్పినట్టుంది తప్ప మాటలతోని కడుపు నిండదు. ఈసారి పోలీసు ప్రహరా లేకుండా సభ పెడతా, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు వచ్చా, నన్ను అడ్డుకోవటం ఏంటి, అపోహలకు లోను కావద్దు, అనుమానాలు నివృత్తి చేస్తా, ఏడాదిలోపే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలో మరో 40,000 ఖాళీలను భర్తీ చేస్తాం, వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లేఅవుట్లు చేసి అమ్ముకుంటారు, ఉస్మానియా సిటీలో వసతి గృహాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్ని కోదండరామును పదవి నుంచి తప్పించారట, 15 రోజుల్లో మళ్ళీ ఆయన చట్టసభలోకి పంపుతా అని చెప్పి కోదండరామ్ సార్ గురించి కూడా చెప్పిండు. ఎందుకంటే అక్కడ ప్రొఫెసర్ చేసిండు కాబట్టి, ఒక ప్రొఫెసరు మండలిలోకి పంపించిన మేము మేధావి, మాట్లాడాలి ప్రజల గురించి అని కావాలని ఆపారు అని చెప్తుండు, మళ్ళీ పంపిస్తారట. ఇది మొత్తానికి స్టాన్ఫర్డో, ఆక్స్ఫర్డో కాకపోయినా ఉస్మానియా యూనివర్సిటీని ఉన్నది ఉన్నట్టు ఉంచి దానికి కాస్త నిధులు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి నియామకాలు చేస్తే మంచిగా ఉంటుంది. ఇది ఒక వార్త. అయితే రాజీనామా బాట్ల 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలు మానసికంగా సిద్ధం చేసిన ముఖ్యమంత్రి. ఒక 5 ఎమ్మెల్యేలకి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ మొన్న పిఎస్సి సమావేశం జరిగింది గాంధీ భవన్లో.
పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్. దాంట్లో తీవ్రంగా ఈ ఈ అంశం కూడా చర్చకు వచ్చిందట. 10 మంది ఎమ్మెల్యేలు మనం నమ్ముకొని వచ్చారు, వాళ్ళని ఇబ్బంది లేకుండా చూడాలి, అంటే చర్యలు లేకుండా చూడాలి, ఎట్లా కాపాడాలి, అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎట్లా కాపాడాలని తీవ్రంగా చర్చించారట. ఇదే పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఇదే రేవంత్ రెడ్డి గారు 2014, 2023 మధ్యలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలన్నాడు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టాలి, చావు డప్పు మోగించాలో వాళ్ళ ఇళ్ల ముందు అన్నాడు. ఈయనే మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కాండవ కప్పి వచ్చిండు. ఇప్పుడు వాళ్ళని ఎట్లా కాపాడాలంటాడు, రాళ్లతో కొట్టడం కాదు. ఇది ఒకటైతే ఇందులో ఒక 4 ఎమ్మెల్యేలను రాజీనామా చేసి బై ఎలక్షన్స్ పోవాలని చూస్తుండట. దాంట్లో ప్రధానంగా దానం నాగేందర్. ఇక అది ఎట్లాగా ఆపితే ఆగదు, అది ఏమవుతుంది, ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఆయన పార్లమెంట్కి పోటీ చేసిండు బీఫామ్ పైన, కాంగ్రెస్ బీఫామ్. కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల్లో పాల్గొండు, వాళ్ళ బిడ్డ తరఫున పార్లమెంట్ వరంగల్ నిలబడది. తెల్ల వెంకట్రావు ఆయన కాంగ్రెస్ పార్టీ రివ్యూ మీటింగ్స్లో పాల్గొండు. ఈ వీడియో ఫుటేజ్లన్నీ పెన్ డ్రైవ్లు వేసి సుప్రీంకోర్టుకి ఇచ్చారట బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ఒక 3-4తోని రాజీనామా చేయించి అక్కడ గెలిచే అవకాశం ఉంది అనుకున్న దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్ల వెంకట్రావు, దానం నాగేంద్ర, కడియం శ్రీహరి ఈ 4 చేత రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి జూబ్లీస్తో పాటు వెళ్ళి ఈ 4ని గెలిపించుకుంటే ఇక మాట్లాడదు బీఆర్ఎస్ అని ఒకటేదో ఎత్తుగాడ వేశారు అని చెప్పి ఈ 4ని అయితే రాజీనామా చేయిస్తుండట. రాజీనామా చేయించి బై ఎలక్షన్స్ కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళతో పాటు ఇంకొక 6 ఉండరు. ఇక 6 సైలెంట్ మోడ్లో పెడతారు. ఈ 4ని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని నోరుముంచాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఎంత అది సక్సెస్ అయితే చూడాలి. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా, అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీం, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్న బెంచ్లో సల్వాజూడమును నిషేధించిండు 2011లో. అది నిషేధించడం వల్ల నక్సలిజం ఈ స్థాయిలో ఆ స్థాయిలో అనుకున్న స్థాయిలో నిర్మూలించలేకపోయినా దానికి కారణం ఏనే అని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమికి ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి విమర్శిస్తుండు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో. దీనిపైన నిన్న సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి రిటైర్డ్ అయిన ఒక 18 మంది జడ్జెస్ లేఖ రాశారు అమిత్ షాకి. సుప్రీంకోర్టు జడ్జీలను మీరు అవమానిస్తారా, వక్రీకరిస్తారా, మీ కామెంట్స్ ఏంటి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది వాస్తవంగా. మరి హోంమంత్రి హోదాలో అంటాను కాబట్టి భయపడతానరా జడ్జీలు ఏం కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సుప్రీంకోర్టు తీసుకోవచ్చు దీన్ని. ఎందుకంటే జడ్జిమెంట్ మీద కామెంట్ చేయొద్దు. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పీల్కి వెళ్ళాలి తప్ప జడ్జిమెంట్ మీద కామెంట్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే. అయినప్పటికీ పదే మాట్లాడతాను అమిత్ షా. అది ఎప్పటివరకు మాట్లాడతారు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యే వరకే మాట్లాడతారు, తర్వాత ఉండదు. కేవలం రాజకీయం కోసం, మీ రాజకీయాల కోసం, రాజకీయాల్లోకి ఒక రిటైర్డ్ జడ్జి వచ్చింది కాబట్టి ఆయన కౌంటర్ చేయడం కోసం, అది కాబట్టి బొచ్చడు ఉంటాయి. ఆయన కంటెస్ట్ చేస్తున్న ఇండియా కూటమి పైన విమర్శలు చేసుకోండి మీరు పొలిటికల్గా. కాంగ్రెస్ పార్టీ పైన, ఇంకో పార్టీ పైన, మీకు నచ్చని పార్టీ పైన రాజకీయంగా విమర్శలు చేయాలి తప్ప జడ్జిమెంట్ పైన విమర్శలు చేసి ఆ జడ్జిమెంట్ పైన విమర్శలతోనే మేము గెలుస్తాం అనుకుంటే అది ఒక రకంగా గెలవచ్చు, వాడవచ్చు. ఎవరో ఒకళ్ళు గెలుస్తారు ఇద్దరు నిలబడ్డప్పుడు. కానీ మొత్తం సుప్రీంకోర్టు జ్యుడిషియరీ వ్యవస్థ పైన నమ్మకం పోయే విధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉన్న అమిత్ షా కామెంట్ చేస్తాను. ఆ హోదాలో ఉన్న ఆయనే కామెంట్ చేసినప్పుడు రేపు సామాన్య పౌరుడు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు ఇచ్చే తీర్పుల్ని ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేస్తాను. దీనిపైన నిన్న సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు రాశారు. రిటైర్డ్ జడ్జీలు కాదు, యాక్టింగ్ జడ్జీలు కూడా రాయాలి లెటర్ వాస్తవంగా. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకుంటారు. రేపు వాళ్ళు రిటైర్ అయ్యాక కూడా వాళ్ళు ఇచ్చే తీర్పుల మీద కూడా ఇట్లాంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి వాళ్ళైతే వక్రీకరించొద్దని చెప్పారు. ఒట్టికి లెటర్లు రాయటం కాదు, కేసులు వేయాలి సుమోటో అవసరమైతే. లంచం తీసుకుంటూ చిక్కితే 60 రోజులు జైల్లోనే, ఆదాయానికి మించి కూడగట్టిన ఆస్తులు జప్తు, అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ. ముందస్తు బెయిల్కి అవకాశమే లేదు. 22 మంది అధికారులు ఇప్పటికే జైలుకే పరిమితం. బెయిల్ దొరక్క నెల రోజులుగా చెంచలగూడ జైల్లోనే కాళేశ్వరం, ఈఎన్సీ మురళీధర్రావు. ఎంతటి వారైనా 2 నెలలు జైల్లో ఉండాలి, రిమాండ్ పక్క. ఇవన్నీ ఉట్టుట్టి మూచట్లు. రిమాండ్ 2 నెలలు ఉంటాడు జైల్లో, ఏమవుతుంది, బయటకు వస్తాడు. వాని ఆస్తులు ఏమైనా కరుగుతాయా? వాడు ఒకడు ఉండు రెరా నుంచి బాలకృష్ణ అని 500 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయట. ఏసీబీ తెచ్చిపోయింది, అరెస్ట్ చేసింది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. 500 కోట్లలో ఒక 500 రూపాయలైనా మీరు రికవరీ చేశారా? మొత్తం అటాచ్ చేయాలి కదా ఆస్తులు. అవినీతి చేసిన అధికారి, అవినీతి చేసిన రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆస్తులు
వివరాలు అవినీతి ఫిగర్స్ పేపర్లో రాస్తే కాదు, వాటిని కంప్లీట్గా రికవరీ చేసి అటాచ్మెంట్ చేసి ప్రజల ఖజానాలు వేస్తే అప్పుడు భయపడతాడు వాడన్న. వాని ఆస్తి వానికి ఏమన్నాక 2 నెలలు కాదు 4 నెలలు జైల్లో ఉంటాడు. ఏమవుతుంది? అయ్యేది ఏముంది? జైల్లో ఉంటే ఏమైనా చంపుతారా? తిండి పెడుతుంది గవర్నమెంట్, తిండి పెట్టి సాస్తుంది, మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి దర్జాగా వాడి వ్యాపారాలు, వాడి కథ, వాడి దందా వాడు చేస్తాడు. ఇది కాదు 2 నెలలు జైల్లో ఉంచడం పక్క. ఇది కాదు. ఎవడైతే అవినీతి చేసి దొరికిన ఆఫీసర్ ఉంటాడో వానికి సంబంధించిన అవినీతి ఆస్తులు, ఆదాయానికి మించి ఆస్తులు ఉంటాయి, జీతం ఉంటుంది, జీతంలో ఖర్చులు పోను మిగతా ఎంత సేవ్ చేయొచ్చు, సేవ్ చేసే అవకాశం ఒక లెక్కలు ఉంటాయి, క్యాల్కులేషన్. వాని జీతం ఎంత, వాడి కుటుంబ ఖర్చులు ఎంత, పోను మిగిలేది ఎంత, మిగిలిన దాని ప్రకారం క్యాల్కులేషన్ వేస్తే ఆయన సర్వీసులో ఎంత సంపాదించాలి, ఎన్ని వందల కోట్లు 1000 కోట్లు సంపాదించండు. అవన్నీ రికవరీ చేయాలి కదా. ఆదాయానికి మించి ఎన్ని ఆస్తులు ఉంటే అన్నిటిని రికవరీ చేసి లోపటేయాలి, అటాచ్మెంట్ చేయాలి. నువ్వు జైల్లో ఉంచపో. ఈ జైళ్ళకి ఎవరు భయపడరు. పైసలు ఉన్న తర్వాత జైళ్ళు కోర్టులు మేనేజ్ చేయటం, పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకోవడం పెద్ద సమస్య కాదు కదా. అది చేయనని రోజులు ఇది ఆగదు. అవినీతి ఎట్లాగిద్ది? ఇప్పుడు హైడ్రా అదే కథ. హైడ్రా పేరుతోని అప్పట్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏగా అధికారులు ఉన్నోళ్ళు లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారు. ఆ అనుమతులు చెల్లవని చెప్పి కూలగొడుతుంది హైడ్రా. అసలు అనుమతులు ఇచ్చిన ఆఫీసర్లను తీసుకొచ్చి లోపటేస్తారంటే ఏరు. బాధితులు ఎవరంటే చివరికి ప్రజలే. మళ్ళా ఇది జైల్లోనే 60 రోజులట అడలెత్తిపోతున్నారు ఏది ఏసీబీని చూసి అని చెప్పి ఒక వార్తని వెలుగు పేపర్ ఇచ్చింది. దిశ పేపర్ 42% రిజర్వేషన్లపై జీవోతో ఎన్నికలకు వెళ్ళొచ్చా, లీగల్గా ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? తమిళనాడు కేసులో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ అయిందట. 42% రిజర్వేషన్లతో జీవోతో ఎన్నికలకు వెళ్ళొచ్చా అని న్యాయ నిపుణులు అడగడానికి ఢిల్లీ పోయారట. ఇది పెద్ద జోకు. సింపుల్ జీవోతో ఎన్నికలకు పోతే జీవోని ఇమీడియట్లీ 1 అవర్లో కొట్టేస్తే హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతే. ఇక దాంట్లో పెద్ద లాజిక్ పెద్ద పరిజ్ఞానం అవసరం లే. మళ్ళీ దీనికోసం ఢిల్లీ పోయి మంత్రుల కమిటీ కూర్చొని వెళ్ళొచ్చా లేదా అని ఎవరినో అడగాల్సిన అవసరం లే. ఇదంతా మభ్యపెట్టడం తప్ప ఏం లేదు ఇందులో. తమిళనాడు పిటిషన్లు ఇంప్లీడ్ అవుతుందంటే ఇంప్లీడ్ అయితే అవ్వచ్చు, కానీ ఇది జీవోతో వెళ్ళేదైతే ఇది ఈ తతంగం అంతా బిల్లులు పంపడం, ఆర్డినెన్సులు పంపడం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయటం ఇవన్నీ ఎందుకు అవసరమే లేదు. జీవో చేసుకోవచ్చు గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు, ఏదంటే అది జీవో చేయొచ్చు. ఆ జీవో నిలబడాలి కదా. నిలబడని జీవోలతో పోయి బీసీల చెవిలో పూలు పెట్టే కార్యక్రమం చేస్తే మళ్ళీ మొదటికే వద్దు కదా. 42% రిజర్వేషన్ల పైన ఢిల్లీ పోయి న్యాయ నిపుణులతోని అభిషేక్ సింగ్తోని సుదర్శన్ రెడ్డితో మీటింగ్ అయ్యారట. దీనిపైన అసలు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో ఎన్నికలకి ఫండింగ్ కోసం తెలంగాణ పైన కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తుంది, ఆ తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు సమీకరించడానికని దానికోసం పోయిందని వాళ్ళు అంటున్నారు. లేదు మేము పోయింది కనుక్కోవడానికి. ఆ కనుక్కోవడానికి పోయారు, కానీ జీవోలతో వెళ్ళొచ్చా అనే క్వశ్చన్ బయటకు వేస్తే సిగ్గుతో తలదించుకోవాలి, పరువు అది. రైట్, ఇది ఒక వార్త. నోట్లో బాంబు పెట్టిండట ప్రియురాలను హతమార్చిన ప్రియుడు. కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన. భార్యను నరికి చంపిన భర్త. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల నుంచి భర్తల్ని భార్యలు చంపుతుంటే ఈ మధ్యకాలంలో భార్యలను భర్తలు చంపు. నోట్లో బాంబు పెట్టిండట మైసూరులో. బాంబు పెట్టి చంపేసిండట ప్రియురాలని. ఇంకొక ఆయన నరికి చంపేసిండు. ఇది ఇంట్లో నిద్రిస్తుండగా బాలమణిపై గొడ్డలతో దాడి మహబూబ్నగర్ జిల్లాలో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిన్ననే మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు దగ్గర సోమశీల ప్రాజెక్టు దగ్గరలో అడవులకు తీసిపోయి కత్తితో పొడిచి పెట్రోల్ పోసి చంపేసిండు ఒకడు. 2 పిల్లలు ఉన్నారు. ఇది ఒక ఉన్మాదం అయిపోయింది ఈ మధ్య. ఏదో క్షణికావేశంలో చంపితే అయిపోద్దంటే చంపితే ఓసలు లెక్క పెట్టడం ఏముంటుంది తర్వాత. ఇది అది గమనించుకోవట్లే. తక్షణం ఉన్న కోపాన్ని ఎలబుచ్చుకోవడానికి చంపేసి ఇక నేను తప్పించుకుంటా అంటే కాదు, మొత్తానికైతే నిన్న మొన్న బాగా జరుగుతున్నాయి. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫామ్ హౌస్లో మానవ మృగాలు ఉన్నాయట, వాటిని పట్టుకొని బంధించాలి. ఫామ్ హౌస్లో మానవ మృగాలను పట్టుకొని బంధించొద్దని మీరే చెప్తారు. ఢిల్లీలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారంటే నేను ఎందుకు అరెస్ట్ చేస్తాను, నాకు సంబంధం లేదు, ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యే ఉన్నాడు ఫామ్ హౌస్లో అంటే. లేదు మానవ మృగాలు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలి, బంధించాలి. ఎవరు పట్టుకోవాలి, ఎవరు బంధించాలి? బంధించాల్సింది పట్టుకోవాల్సింది మీరే. చట్ట ప్రకారం ఏమన్నా ఆయన అవినీతో ఇంకోటి చేసి ఉంటే బంధించాలి. బంధిస్తే కూడా ప్రజలకు ఏం రాదు.
నిజంగానే ఆయన ఏమన్నా వందల వేల కోట్లు సంపాదించినట్టున్నారుగా ఇది తీసుకొచ్చి ప్రజల ఖజానాలు వేసే కార్యక్రమం ఉంటే చేయాలి తప్ప ఉట్టిట్టి మాటలు చెప్పి ఏదో జరుగుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు అంత హడావుడి తప్ప ఏముండదు ఆడ.